హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకొచ్చాను. అదే ప్లేస్ అంటే ఆర్మీ మ్యూజియం అండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఆర్మీ మ్యూజియంని విజిట్ చేశారా? లేకపోతే రండి, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. ఎంట్రన్స్లోనే ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ అయితే ఉందండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మనం రిసెప్షన్లోకి వెళ్ళి కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ ఒక్కొక్కరికి 100 రూపీస్. అలాగే ఫారినర్ విజిటర్స్ వస్తే కనుక 200. అలాగే చిల్డ్రన్ 5 to 12 ఇయర్స్ ఉన్న వాళ్ళకి మరియు స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి 50 రూపీస్. అండ్ డిఫెన్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి హాఫ్ ఛార్జ్ చేస్తారండి. అంటే పర్ హెడ్ మాకు కూడా 50 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేశారు. ఈ మ్యూజియంని 3 బ్లాక్స్గా డివైడ్ చేశారండి. ఇప్పుడు మనం ఫస్ట్ బ్లాక్లోకి అయితే వెళ్తున్నాం. అదే ఎక్స్పీరియన్స్ సెంటర్ అన్నమాట. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, 3 బ్లాక్స్ ఉంటాయి ఈ మ్యూజియం అనేదని. ఇది ఫస్ట్ బ్లాక్ అనమాట. దీన్ని షాజహాల్ అని పిలుస్తారంట. సో దీనికి వెళ్ళిన వెంటనే మనకి ముందుగా బ్రిటిష్ పరిపాలనలో ఉన్న టేబుల్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళ ఫైల్స్, వాళ్ళ అప్పట్లో ఉన్న సిస్టమ్ ఎలా ఉంది అనేది ఈ బ్లాక్లో ముందు మనకి ప్రొజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అక్కడున్న షూటింగ్ జోన్లోకి నేను మా హస్బెండ్ వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయనకి ఛాన్స్ ఇచ్చారు. ఆయన షూట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఆయన బాగానే షూట్ చేశారు. తర్వాత అక్కడ ఉన్న సోల్జర్, మేడం మీరు కూడా షూట్ చేయండి అని చెప్తే నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అది సరిగ్గా రాలేదు. తర్వాత చాలా బాగా చేశారు మేడం అని చెప్పారు. తర్వాత మాకు పాయింట్స్ కూడా విజిబిలిటీలో చూపించారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ పాయింట్స్ చూసిన వెంటనే. మా వారు కూడా చాలా బాగా చేసామని చెప్పారు. నెక్స్ట్ బయటకు వచ్చిన వెంటనే అక్కడ పోస్ట్ ఉందన్నమాట. అంటే ఆర్మీ వాళ్ళు ఎలా డ్యూటీ చేస్తారు అనే ప్లేస్ అనమాట. దాన్ని కూడా విజిబిలిటీలో పెట్టారు. నెక్స్ట్ అక్కడి నుంచి బయటికి ఇలా వచ్చిన వెంటనే మనకు ఒక డివైస్ అయితే ఇస్తారనమాట. ఆ డివైస్ ఏంటంటే విర్చువల్ రియాలిటీ. సోల్జర్స్ యొక్క యుద్ధాలు, మంచు ప్లేసెస్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళు ఏ టైంలో ఎలాంటి బ్లాస్టర్స్ జరిగాయి, ఎప్పుడెప్పుడు యుద్ధాలు జరిగాయి, రియల్ సోల్జర్స్ ఎవరు, ఆ యుద్ధాల్లో ప్రాణాలు ఎవరైతే కోల్పోయారు వాళ్ళందరి గురించి మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే చూపిస్తారు. తర్వాత ఇక్కడ నేను కూడా ట్రై చేశాను. ట్రై చేసినప్పుడైతే నాకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. కొంచెం బాధ అనిపించింది అవన్నీ చూసిన వెంటనే. ఇప్పుడైతే మనం సెకండ్ బ్లాక్ వచ్చామన్నమాట. ఈ సెకండ్ బ్లాక్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒకసారి చూడండి.
ఇక్కడ భగవద్గీత పెట్టారు. అది చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వారియర్స్ యూస్ చేసిన హెల్మెట్స్ అంట ఇవైతే మనకి డిస్ప్లే చేశారు. అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిఫామ్స్ అయితే ఉన్నాయి. అంటే ఆఫీసర్ ర్యాంక్ నుంచి ఒక జవాన్ వరకు, అంటే ఆఫీసర్ ర్యాంక్ నుంచి జవాన్ వరకు వేసుకునే యూనిఫామ్స్ అన్నీ కూడా ఇక్కడైతే స్టాట్యూస్లో పెట్టారు. దాని తర్వాత వాళ్ళు పెట్టుకునే మెడల్స్, ర్యాంక్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేశారనమాట. నెక్స్ట్ అదైన వెంటనే ఇక్కడ వాళ్ళ రెజిమెంట్స్ ప్రకారం వాళ్ళ రెజిమెంట్ ఫ్లాగ్స్ అన్నీ డిస్ప్లే చేశారండి. అలాగే నెక్స్ట్ అది అయిన వెంటనే ఈ ఫ్లాగ్స్తో పాటు ఇంకెక్కడి నుంచి అయితే వెపన్స్ సెక్షన్ స్టార్ట్ అయిందండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ అన్నీ ఇండికేట్ చేశారు. అదే డిస్ప్లేలో పెట్టారనమాట. నెక్స్ట్ అయితే థర్డ్ బ్లాక్ అయిన గ్లాస్ హౌస్లోకి అయితే వచ్చామండి. ఇక్కడైతే అన్నీ కూడా ప్లాంట్స్ అనమాట. ప్లాంటేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. దీన్ని గ్లాస్ హౌస్ అంటారు. కానీ మేము వెళ్ళినప్పుడైతే అక్కడ వర్కింగ్ జరుగుతుంది, అందువల్ల ప్రాపర్గా ఏం లేవు. అయితే ఇదండి ఈ మ్యూజియం వీడియో. ఈ ప్లేస్ని ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఇది అనడల్ షిమ్లాలో ఉందండి, ఆర్మీ హెరిటేజ్ మ్యూజియం. దీని టైమింగ్స్ వచ్చి ఏప్రిల్ టు సెప్టెంబర్ అయితే 10 AM to 1 PM, 2 PM to 5 PM. అలాగే అక్టోబర్ టు మార్చ్ అయితే 10 AM to 1 PM, 2 PM to 4 PM అనమాట. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.